బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తైతే 4వ వారం జరిగిన నామినేషన్స్ మరొక ఎత్తనే చెప్పాలి. హౌస్ లో ఎవ్వరు కూడా తగ్గేదేలే అనుకుంటా ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. ఇక ముందుగా నిఖిల్ సోనియాని నామినేషన్ చేయడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అలాగే యష్మిని సోనియాని నామినేషన్ చేస్తూ, సోనియా నువ్వన్న మాటలు నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ సోనియాని నామినేషన్ చేసింది. ఇక అలాగే విష్ణుప్రియ ప్రేరణని నామినేషన్ చేసింది. విష్ణుప్రియ ప్రేరణ నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు నువ్వు సీతని తన్నిందే కాకుండా మళ్ళీ నువ్వు నన్ను రాక్షసి అని క్యారెక్టర్ లెస్ అని అన్నావు. నేను అంత క్యారెక్టర్ లెస్ అయితే హౌస్ లోకి ఎందుకు వస్తాను చెప్పంటూ ప్రేరణని అడిగేసరికి ప్రేరణ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. మొన్న వీకెండ్ నాగార్జున సార్ మన ఇద్దరికి షార్ట్ అవుట్ చేశారు కదా, మళ్ళీ ఈ నామినేషన్ పాయింట్ తీసుకొని ఎందుకు నామినేట్ చేశావంటే నా మనసుకి బాధ కలిగింది, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక యష్మి మణికంఠని నామినేషన్ చేసింది. అలాగే విష్ణుప్రియ మళ్ళీ పృథ్వీని నామినేషన్ చేస్తూ, పృథ్వీ నీ ఆట ఇంకా పైకి కనిపించాలి, నీకు 2 ముసుగులు ఉన్నాయి, అందులో ఆ ముసుగులు బయటకు రావాలని నిన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక పృథ్వీ దానికి బదులుగా నాకు కాదు 2 మొహాలు విష్ణుప్రియ నీకున్నాయంటూ విష్ణుప్రియ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అలాగే నాబిల్ ప్రేరణని నామినేషన్ చేశాడు. మరి మొత్తంగా 4వ వారం నామినేషన్స్ నిఖిల్ వర్సెస్ సోనియా, అలాగే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ, యష్మి వర్సెస్ సోనియా అన్నట్టుగా కొనసాగాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.